తల్లి ఏం పేరమ్మా? భార్గవి. ఏ ఊరు? మాది తాడేపల్లి. తల్లి కొంత డబ్బులు పడినాయి అమ్మా? పడ్డాయి. ఏం చేశారు మీరు? పోస్ట్ ఆఫీస్లో. ఎంత పడినాయి అమ్మా? నాకు 13,000, మా చెల్లి 13,000. గత ప్రభుత్వం ఎంతమందికి పడినాయి మీకు? ఒక్కరికి. మరి కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పారు. అందరికి పడుతున్నాయి అన్నట్లుగానే మీకే పడుతుంది? మీ చుట్టుపక్కల అందరికి పడుతున్నాయి డబ్బులు? మా చుట్టుపక్కల వాళ్ళందరికి పడుతుంది. తల్లి కొందరం పథకం ద్వారా 15,000 అని చెప్పారు. 13,000 వేస్తున్నారు. ఆ 2,000 ఏం చేసినట్టు అడిగారు మీరు? స్కూల్ ఫ్యూచర్, స్కూల్ డెవలప్మెంట్స్ కోసం, మరుగుదొడ్లకు కానీ డెవలప్మెంట్ కానీ వాడుతున్నారు నిజంగా? వాడుతున్నారు. చూసారా మీరు? తల్లి కొందరం లేదా కొంత ఆర్థిక భారం ఉండిద్ది మీ మమ్మీ డాడీకి. ఈ డబ్బుల ద్వారా ఆర్థిక భారం పోతుందా? పోతుందా? పోతుంది. మరి ఏం చెబుతారు చంద్రబాబు గారికి? డబ్బులు వేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్. పేరెంట్స్ స్కూల్స్కి ఫీజులు కట్టలేక చాలా మందిని స్కూల్స్ మానిపించడం అలా చేయడం అవి తగ్గుతాయి. పిల్లలందరూ స్కూల్కి వచ్చి చదువుకుంటారు. ఇంకా స్కూల్లో ఫెసిలిటీస్ వల్ల మంచి ఎడ్యుకేషన్ దొరికిద్ది, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండిద్ది.